కళాకారుల సంఘం రాష్ట్ర నేత వెంకటేష్ ఆధ్వర్యంలో రూపొందించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాంగును మంత్రి జూపల్లి కృష్ణారావు ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దాన్ని అందరూ షేర్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కళాకారులకు అభినందనలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావుకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూసుమంచి కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినోద్రావు మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ పార్టీ గెలిచే 400 సీట్లలో ఖమ్మం ఉంటుందని అన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం బీజేపీ గెలుస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ గారి సాక్షాత్తు వారే నిల్చుంటే ఎంత ప్రేమ ఉంటుందో వారిని చూసి వేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు మా దగ్గర మా జిల్లా అధ్యక్షులు కానీ మీరు కానీ దున్నారవి గారు కానీ మేము అందరం ఇది నేను పర్సనల్గా కాదు, ఇది అందరికీ మా అందరికీ ఇది కామన్. ఒక కుటుంబ సభ్యులకి ఒకరికి వస్తే మొత్తం కుటుంబాలకు వచ్చినట్టే అంతే. ఇదే విధంగా నాకు వస్తే మన అందరికి వచ్చినట్టే మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంపీ క్యాండిడేటే. ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని చూసి మా ఖమ్మం కూడా ఈ భారతదేశంలో 400 సీట్లలో మాది కూడా ఒకటే అని చెప్పి దృఢ విశ్వాసంతో ఖచ్చితంగా ఈసారి ఖమ్మం కమలం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై లక్షల్లో అప్పుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ప్రజాశాంతి పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు బాబు మోహన్ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా పోటీ చేద్దామని బీజేపీలో చేరితే మోసం చేశారని, అందుకే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరానన్నారు. విశాఖ నుంచి ఎంపీగా అభ్యర్థి పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను గెలిపించుకుంటే ప్రజల సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానన్నారు. గమ్ సిటీ స్టూడెంట్ సార్, నేను మీకు గుర్తున్నదా అంటే నువ్వు ఎవరు బాబు ఏంటి అంటే, నువ్వు గమ్ సిటీకి వచ్చినావు కదా సార్, డేవిడ్ రాజు గారి స్కూలు, పాలు గారి స్కూలు, నువ్వు పాఠం చెప్పినావు గుర్తుందా సార్ నీకు అన్నాడు. నేను పాఠం చెప్పింది నాకు ఎట్ట గుర్తుంటుంది, అప్పుడు నువ్వు గింతంత ఉండుంటావు, నువ్వు 2వ తరగతి 3వ తరగతి ఉండుంటావు అని చెప్పి అంటే, సార్ మీరు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ చూసిపోయేటోళ్ళు అది ఇదని మాట్లాడాడు. అట్లా అక్కడ చదివిన ఆ స్టూడెంటు ఇంజనీరింగ్ పాస్ అయిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. ముఖ్యంగా నేను వైజాగ్ పార్లమెంటు ప్రతి ఓటర్ను కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. అలాగని కాంట్రాక్టులు చేసి కోర్టు సంపాదించడానికి అస్సలు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా మంత్రిగా ఎమ్మెల్యేగా నాకు 3900 ఫ్యాక్టరీస్ మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మంత్రిగా ఎక్కడ ఒక్క నయా పైసా ముట్టుకోలేదు. చేతనైన కాడికి సాయం చేశాం, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఎంతోమందికి చేశాను. కనుక నేనైనా పాల్గారైనా ఈ పార్టీలో పనిచేసే ఏ నాయకుడైనా వైట్ పేపర్ లాంటి వాళ్ళు కనుక వైట్ పేపర్లుగా మీ ముందుకు వచ్చాము. మంచి సేవలు అందించి మీ చేత మంచి వాళ్ళు అనిపించుకొని మంచి లీడర్లు అనిపించుకోవాలనే ఉద్దేశాలతో వచ్చామే తప్ప దోచుకుందామని మాత్రం రాలేదు. ఇప్పుడున్న పార్టీలన్నీ దోచుకునే పార్టీలే. ఎన్ని కోట్లైనా సరిపోవట్లేదు. ఎంపీలు గెలవడం, ఢిల్లీ పోవడం, మంచిగా తాగి పండుకోవడం, మళ్ళీ అయిపోయింది ఢిల్లీ నుంచి వచ్చిన రావడం. ఏ ఎంపీలైనా గొంతు విప్పి పార్లమెంట్లో మన సమస్యలు, మన ప్రాంత సమస్యలు, మన వాళ్ళు పడుతున్న పేదలు పడుతున్న ఇబ్బందులు కానీ, రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ ఎక్కడగా కూడా గొంతు విప్పి ఎంపీలు. ఎర్రమనాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో పార్లమెంట్లో మాట్లాడటం నేను చూశాను. వనపర్తి లక్ష్మీకృష్ణ
గార్డెన్స్ లో బీజేపీ వనపర్తి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భారత్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ లక్ష్యమైన 400 సీట్లలో నాగర్ కర్నూలు పార్లమెంటుగా ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు సభ్యులు పి రాములు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అవినీతికి ఆస్కారం లేని ప్రజాసేవ లక్ష్యంగా పనిచేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ సేవ చేయడానికి వస్తున్న భారత్ ప్రసాద్కు పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పుడప్పుడు మత కల్లోలాలు హైదరాబాద్లో మొదలైంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక విషయాన్ని చెప్తున్నాం. పాత కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతుందో దాన్ని విడనాడుతారా లేదా, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను చేసుకొని హిందువుల పైన దాడులు చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. మరి ఎందుకు హోలీ పండుగ ఇప్పుడు అనేక పండుగలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ ఎప్పుడు కూడా జరగనటువంటి ఘర్షణలు ఊకుమ్మడిగా వందలాది మంది దాడి చేయడం అనేది అర్థం కాదు. కాబట్టి దయచేసి మీ ద్వారా శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కారణం ఏంటంటే ఓవైసీని గెలిపియాలి. అక్కడ మాధవీలత గారు ప్రజలలోకి చొచ్చుకొని పోతుంది. లోకల్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులందరినీ ప్రకటించిన పార్టీలందరిలో కూడా నేను మాత్రమే లోకల్. ఒక పీసేమో సిర్పూర్ నుంచి వచ్చింది, ఇంకో పీసేమో దర్శనం నుంచి వచ్చింది. అవి చైనా మోడల్లో మేక్ ఇన్ ఇండియా లాగా భరత్ అనే వ్యక్తి నాగర్ కర్నూలు వ్యక్తి పక్కా లోకల్ వ్యక్తి కాబట్టి భరత్ను గెలిపిస్తామని యువకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ అవకాశం ఎందుకు తీసుకున్నాను నేనంటే, నాన్నగారు 5 సంవత్సరాలుగా మీకు తెలుసు తిరుపతి కలవకుర్తి తిరుపతి నేషనల్ హైవే, తర్వాత రైల్వే లైన్, రేపొద్దున ఫుడ్ ఇండస్ట్రీస్కి స్కిల్ డెవలప్మెంట్స్కి భవిష్యత్తులో అవకాశం కల్పించడానికి నేను కూడా కృషి చేస్తాను. మనం ఈ 45 రోజులు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాదు, మన భవిష్యత్తు కొరకు మనం ప్రయత్నం చేయాలి, మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. తద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని